అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల రుణాలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి తాజా అప్డేట్స్ అనేది షేర్ చేసుకోండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి గొప్ప శుభవార్తను వినిపించిన ఏపీ సర్కార్ మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారందరికీ కూడా భారీగా రుణ సాయం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని చూస్తున్న మహిళల కోసం ప్రభుత్వ స్త్రీనిధి రుణాల పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటి వరకు లభిస్తున్న ₹1,00,000 రుణానికి అదనంగా ఇప్పుడు మరో 2,00,000 వరకు అదనపు రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే సాధారణ మహిళా సంఘాల సభ్యులు తమ వ్యాపార అవసరాల కోసం మొత్తంగా 3,00,000 వరకు పొందే అవకాశం అయితే ఉంది. ఇక సామాజికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఏకంగా ₹4,00,000 వరకు రుణ సాయం అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలో కుటీర వ్యాపారాలు చేసుకునే మహిళలకు పెద్ద వరంగా మారనుంది. సక్రమంగా చెల్లించే వారికే ప్రాధాన్యత. ఈ అదనపు రుణ సదుపాయం అందరికీ కాకుండా కేవలం క్రమశిక్షణతో కూడిన సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సర్పధికారులు రంగంలోకి దిగుతున్నారు. ప్రతి గ్రామ సంఘం నుంచి సుమారు 15 మంది సభ్యులను చొప్పున ఎంపిక చేసి వారికి ఈ ఆర్థిక వెసులుబాటును కల్పించనున్నారు. సభ్యుల గత రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ భారీ రుణాలకు ఆమోదం తెలపనున్నారు. నెల రోజుల పాటు అవగాహన సదస్సులు. ఈ కొత్త పథకంపై మహిళలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రేపటి నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. సర్పాధికారులు గ్రామాన పర్యటించి రుణాలు ఎలా పొందాలి, ఏ వ్యాపారాలకు వీటిని వినియోగించుకోవచ్చు అనే అంశాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణా కాలంలోనే అర్హులైన అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.